బొడ్డెమ్మ పండుగ వచ్చేసింది. ఈ బొడ్డెమ్మ పండుగను మహాలయ అమావాస్య కంటే ముందు 9 రోజులు, 7 రోజులు, 5 రోజులు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఈ బొడ్డెమ్మను ఆడడం జరుగుతుంది. మా దగ్గర మాత్రం అమావాస్య కంటే ముందు 5 రోజుల ముందు చేసి, అమావాస్య కంటే ముందు నిమజ్జనం చేస్తారు. మేమైతే ఈ విధంగా బొడ్డెమ్మను మన పిల్లలకు తెలియాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకు నేర్పించాలనేసి మేము పట్టణంలో ఉన్నా సరే మేము చేసి చూపిస్తాము. మా బొడ్డెమ్మ అయితే ఇలా అయింది. ఈ బొడ్డెమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సాంప్రదాయంగా చేసుకునే పండుగల్లో ఈ బతుకమ్మ బొడ్డెమ్మనండి. తెలంగాణ ఆడపడుచులకు ఇష్టమైన మరీ ఇష్టమైన పండుగ బతుకమ్మ బొడ్డెమ్మ పండుగ. ముఖ్యంగా ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని పాటించేవారు తప్పకుండా ఈ బొడ్డెమ్మను చేసుకుంటారు. మేము ఈ విధంగా చేసుకున్నాము. బొడ్డెమ్మ కోల్ నీ బిడ్డలెందారే కోల్, నీ బిడ్డ పేరు కోల్, నీ బిడ్డ నిలగౌరు కోల్, నిజమల్ల చెట్టేసి కోల్, నిజమల్ల చెట్టుకు కోల్, నిత్యం నిలువోసి కోల్, కాయలన్నీ దెంపి కోల్, కడవల్ల పోసి కోల్, బిందెలన్నీ దెంపి కోల్, బిందెల్ల పోసి కోల్, ఘనమైన కాపు కాసెనే కోల్, బండ్లల్ల పోసి కోల్, ఆ బండ్ల అన్నీ పోయనే కోల్, వెములాడ రాజన్న కోల్, వెములాడ రాజన్న కోల్, పండ్లో ఈ పండ్లు కోల్. మేము ఈ విధంగా ఏదో ఒక పాట పాడుకుంటూ, అంటే మన బొడ్డెమ్మకు పండుగలకు సాంప్రదాయాలకు సంబంధించిన ఇలాంటి తలా ఒక పాట పాడుకుంటూ ఈ విధంగా బొడ్డెమ్మను ఆడతాం. మేమైతే ఈ విధంగా ఆడాము. పిల్లలు కూడా మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మనం ఈ సాంప్రదాయాల సంస్కృతిని పిల్లలకు తప్పకుండా తెలియజేయాలి.